రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యూరియా కొరతపై రైతుల కష్టాలపై సోషల్ మీడియా వేదికగా చాలామంది స్పందిస్తూనే ఉన్నారు. యూరియా కష్టాలను ప్రూఫ్లతో సహా పెడుతూనే ఉన్నారు. ఇదంతా ఫేక్ న్యూస్ అని మన చంద్రబాబు గారు సెలవిస్తున్నారు. ఇలాంటివి సోషల్ మీడియాలో పెడితే వారిని లోపలేస్తామని బెదిరిస్తున్నారు. ఇప్పుడు ఆ సోషల్ మీడియాను కాసేపు పక్కన పెడదాం. అసలు యూరియా కొరత వార్తలపై చంద్రబాబు గారు ఎలా స్పందించారు, అదే యూరియా కొరతపై చంద్రబాబు గారు పెంచి పోషిస్తున్న ఎల్లో పత్రికలతో పాటు మిగతా పత్రికలు ఏం రాశాయన్నది ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం. అంటే ఏమనుకుంటున్నారు మీరు? సోషల్ మీడియా ఉందని మీ ఇష్టానుసారంగా వాగితే మీ సమాధానం ఇవ్వాలన్నిటికీ అలాంటి వాళ్ళని ఏం చేయాలనో పగడ్బందీగా ఆలోచిస్తాం. వాస్తవాలు రాసే వాళ్ళని వాళ్ళు ఏదైనా రాస్తే తప్పుంటే కరెక్ట్ చేసుకుంటాం. తప్పుడు వార్తలు రాస్తే మాత్రం కబద్దార్, జాగ్రత్తగా ఉండండి. మీరు వేయడం మీ ఫేక్ న్యూస్ అని పెట్టుకోవాలన్నా బుద్ధి జ్ఞానం లేదు మీకు? ఏమనుకుంటున్నారు మీరు? ప్రతిరోజు ఏదో ఒకటి పెట్టి ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేసి కావాలని ఫేక్ న్యూస్ అంతా పెట్టే పరిస్థితికి వచ్చారు. అంటే ఏమనుకుంటున్నారు మీరు? సోషల్ మీడియా ఉందని మీ ఇష్టానుసారంగా వాగితే మీ సమాధానం ఇవ్వాలన్నిటికీ అలాంటి వాళ్ళని ఏం చేయాలనో పగడ్బందీగా ఆలోచిస్తాం. వాస్తవాలు రాసే వాళ్ళని వాళ్ళు ఏదైనా రాస్తే తప్పుంటే కరెక్ట్ చేసుకుంటాం. తప్పుడు వార్తలు రాస్తే మాత్రం కబద్దార్, జాగ్రత్తగా ఉండండి. మీరు వేయడం మీ ఫేక్ న్యూస్ అని పెట్టుకోవాలన్నా బుద్ధి జ్ఞానం లేదు మీకు? ఏమనుకుంటున్నారు మీరు? ప్రతిరోజు ఏదో ఒకటి పెట్టి ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేసి కావాలని ఫేక్ న్యూస్ అంతా పెట్టే పరిస్థితికి వచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా భగ్గుమన్న అన్నదాతలు సాక్షి. ఇది ప్రజాశక్తి దినపత్రిక. చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు కదా ఫేక్ న్యూస్ అనే. ఎరువుల కోసం రైతుల పడిగాపులు. ఇది ప్రజాశక్తి దినపత్రిక. ఇది బాబు పెంచి పోషించినటువంటి ఎల్లో మీడియాలో ఇక పరాకాష్ట ఈనాడు దినపత్రిక. అబద్ధాలు తప్ప వాస్తవాలు ఏ రోజు మన కంటికి కనిపించవు. అప్పుడప్పుడు కొన్ని నిజాలు వీళ్ళు మెయిన్ ఎడిషన్లో రాయకపోయినా జిల్లా ఎడిషన్లో రాసి తీరాల్సిందే, తప్పనిసరిగా. బతకాలంటే రాయాలి. ఒక్క చంద్రబాబు ఇచ్చే సొమ్ముతోనే బతకలేరుగా. కాబట్టి యూరియా ఏదయా రైమింగ్ కూడా పెట్టారు. యూరియా ఏదయా అని రైమింగ్ కూడా పెట్టి రాశారు ఈనాడు దినపత్రికలో. మరి చంద్రబాబు నాయుడు గారు దీన్ని కూడా ఫేక్ న్యూస్ అంటారా? మరి వీళ్ళని కూడా కేసు పెట్టి లోపలేస్తారా? ఈ పత్రిక రాసింది చంద్రబాబు నాయుడు గారు పెంచి పోషించే ఎల్లో మీడియా అని ఆరోపణలు ఉన్నాయి వీళ్ళపైన. ఆరోపణలు ఏంటంటే ప్రజలకు బాగా విషయం తెలుసు. కానీ యూరియా ఏదయా, దుకాణాల దగ్గర రైతుల పడిగాపులు, ఇదే అదనపు వసూళ్లు. ఇంతకంటే ఏం కావాలి చంద్రబాబు నాయుడు గారు? మీకు ప్రూఫ్ లేదంటున్నారు కదా, ఇంతకంటే ఏం కావాలి? నెక్స్ట్, ఆంధ్రప్రభ. యూరియా బంగారమయ్యే, అరకట్ట యూరియాతో రైతన్నల అష్ట కష్టాలు. జిల్లా వ్యాప్తంగా 1600 టన్నులు మాత్రమే సరఫరా. ఆంధ్రప్రభ దినపత్రిక. వీళ్ళకేం సమాధానం చెప్తారు? వీళ్ళని కూడా ఎత్తి లోపల వేస్తారా? నెక్స్ట్, ఇది పరాకాష్ట అనే ఆ పరాకాష్ఠకే పరాకాష్ఠ పత్రిక. పరాకాష్ఠ పత్రికగా మారిపోయింది ఇది. ఇందులో రాశారు యూరియా వెతలు. జిల్లాలో పిఏసిఎస్లు, గ్రోమోర్ సెంటర్లకు పోటెత్తిన రైతులు. అరకొరగా ఎరువుల పంపిణీపై రైతుల ఆగ్రహం. పట్టించుకొని వ్యవసాయ మార్క్ఫెడ్ అధికారులు. వచ్చిన యూరియా ఎటు మళ్లించారో తెలియని దుస్థితి. ఆంధ్రజ్యోతి దినపత్రిక రాసినటువంటి వార్త. ఇది సాక్షి దినపత్రిక. ఇందులో వచ్చినటువంటి విజువల్స్ చూపించి ఫేక్ అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. దీన్ని ఫేక్ అన్నారు. ఈ దృశ్యాలను చూపించి, ఇక్కడ వేసినటువంటి ఫోటోను చూపించి ఫేక్ అని చంద్రబాబు నాయుడు గారు అంటే, అచ్చెన్నాయుడు గారు అయితే రైతులు బఫేకు పోయి అక్కడ నిలబడి మింగట్లేదా? మనం ఇక్కడ నిలబడండి, తెచ్చుకోండి, ఏం కష్టం మీకు అని అంటున్నారు. డబ్బున్నోడు, కోట్లున్నోళ్ళు చిరిగిపోయినటువంటి జీన్స్ ప్యాంట్లు, చిరిగిపోయినటువంటి పొట్టి దుస్తులు వేసుకుని తిరిగితే ట్రెండ్, ఫ్యాషన్ అను అంటాం. లేనోళ్ళు చిరిగిపోయిన బట్టలు తిరిగితే దాన్ని ఏమంటాము? పేదరికం అంటాం. అలాంటి పేదవాడు మీ దగ్గరకు వచ్చి కట్టుకోవడానికి బట్టలేదు సార్, ఒంటి నిండా కప్పుకోవడానికి బట్టలేదంటే వాడిని చూడు, వాడి చిప్పుకొని తిరుగుతున్నాడు, నీకేమైంది అన్నట్టుంది. మీరు బఫేతో పోలుస్తున్నారా రైతుల్ని? బఫేతో పోలుస్తారా? రైతులు నిలబడి రైతులు రాత్రంతా
అక్కడ యూరియా కోసం నైట్ అంతా వెయిట్ చేసి పడిగాపులు కాస్తుంటే బఫేలకు పోయి తినట్లేదా? తినడానికి టైం నిలబడట్లేదా? నిలబడండి, ఎవరి కోసం నిలబడతారంటారా వ్యవసాయ శాఖ మంత్రి? ఇది చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్లో ఉండేటటువంటి మంత్రుల వ్యవహార శైలి. నాకు తెలిసి అచ్చెన్నాయుడు గారు ఎప్పుడు నిజమే చెప్తారు ఆయన. ఇప్పుడు రైతులు నిలబడిన దాన్ని బఫేతో పోల్చారు. బలిసినోడికి లేనోడికి బట్టలు కప్పుకోవడంలో, పొట్టి పొట్టి దుస్తులు వేసుకోవడంలో, ఫ్యాషన్ పేరుతో కత్తిరించుకోవడమో, ఒంటి నిండా కప్పుకోవడానికి బట్టలు లేకపోవడమో రెండూ సమానంగా చూస్తున్నటువంటి గొప్ప నాయకుడు మన అచ్చెన్నాయుడు గారు. మొన్నటికి మొన్న పోలీసుల గురించి మాట్లాడారు, ఇప్పుడు రైతుల గురించి మాట్లాడారు. ఆయన నిజంగా ఒక మాట అన్నారు పార్టీ గురించి, పార్టీ లేదు డాష్ లేదని. ఇంక ఈ విధంగా ఉంటే ఏముంటుంది చెప్పండి? ఇది కుప్పంలోనూ యూరియా కష్టాలు, కుప్పంలో కూడా చంద్రబాబు నాయుడు గారి సొంత నియోజకవర్గం, ఒక ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గంలో యూరియా కష్టాలు. అక్కడ ఒకసారి చూడండి ఎట్లా నిలబడుకున్నారు రైతులు, ఆ వరుస చూడండి. దాన్ని చూపించి ఏది చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు, సాక్షి దినపత్రికలో వచ్చినటువంటి ఫోటో ఫేక్ అన్నట్టుగా మాట్లాడుతున్నారు, ఎవరిని వదిలిపెట్టేది లేదని బెదిరిస్తున్నారు. పైగా మీరు ఆ ఫోటోను చూసి బెదిరించారు కదా సార్. ఇది సాక్షి కాదు, ఆంధ్రజ్యోతి దినపత్రిక. ఎక్కడిది? ఇది జిల్లా ఎడిషన్. ఏం రాశారు ఇందులో? అదే ఫోటో వేశారు, సేమ్ ఫోటో. అదే ఫోటో వేసి లంకపల్లి సొసైటీ వద్ద బారులు తీరిన రైతులు, గత కొద్ది రోజులుగా యూరియా కోసం ఇబ్బంది పడుతున్న రైతులకు కృష్ణా జిల్లా, ఇదే వార్తని సాక్షి దినపత్రిక రాసింది. ఘంటసాల మండలం లంకపల్లి సొసైటీకి యూరియా వచ్చిందని తెలిసింది. దీంతో సొసైటీ పరిధిలోని లంకపల్లి, దాలిపర్రు, ఎండకుదురు, మల్లాయి, చిట్టూరు, పోషడం గ్రామాల రైతులు బుధవారం ఉదయాన్నే సొసైటీకి చేరుకున్నారు. వందల మంది రావడంతో ఆ ప్రాంతమంతా రైతులతో కిక్కిరిసిపోయింది. ఇది ఆంధ్రజ్యోతి దినపత్రిక రాసినటువంటి వార్త. మరి ఎవరిని బెదిరిస్తున్నారు మీరు? ముఖ్యమంత్రి గారి దృష్టికి ఒక సమస్య వస్తే ఆ సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పాలి, లేదా రైతులు ఆ విధంగా పడిగాపులు కాసే పరిస్థితి ఉండకుండా చూస్తానని చెప్పాలి. అంతేగాని బెదిరింపులకు దిగుతున్నారు ముఖ్యమంత్రి గారు, ఎత్తి లోపలేసేస్తా, కేసులు పెట్టేస్తానని. కానీ రైతులకి న్యాయం చేస్తామన్న మాట రాలేదు. చంద్రబాబు నాయుడు గారు పెంచి పోషించే ఎల్లో మీడియాతో సహా అంతా రైతుల యూరియా కష్టాల గురించి చూపిస్తుంటే అసలు ఏమీ జరగనట్టు చంద్రబాబు ఆస్కార్ నటుడిలా పెర్ఫార్మెన్స్ చూపిస్తున్నారు.